వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో ఈ సెప్టెంబర్ 18th గొప్ప ప్రారంభం. దసరా నుంచి ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఉపాధ్యాయులు రాబోతున్నారు. మెగా డిఎస్సి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి ఉపాధ్యాయ అర్హత పరీక్షలు ఎంపిక విధానం ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయింది. ఇక ఫైనల్ గా దసరా సెలవుల్లో కొత్తగా ఎంపికైనటువంటి ఉపాధ్యాయులకి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం, దసరా సెలవుల తర్వాత బాధ్యతలు స్వీకరించే దిశగా చర్యలు తీసుకోవడం, ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినటువంటి కార్యాచరణ ప్రణాళిక. దీనికి సంబంధించి విద్యాశాఖ ఒక నోట్ రిలీజ్ చేసింది. అందులో ఏముంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే అధికారంలోకి వచ్చిన రోజు నుంచి చెప్తున్నటువంటి మాట, మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగాల భర్తీ కేవలం చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే అనేక డిఎస్సీలు నిర్వహించింది అనేటువంటి క్లెయిమ్ చేస్తూ వచ్చారు. దానికి తగ్గట్టుగానే 16,347 పోస్టులు ఖాళీలు ఉన్నటువంటి పోస్టులని డిక్లేర్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 2024 13వ తేదీన దీనికి సంబంధించినటువంటి జీవోని రిలీజ్ చేసింది. మెగా డిఎస్సి రిలీజ్కి సంబంధించినటువంటి ప్రణాళికలో భాగంగా ఇక ఉపాధ్యాయ పోటీ పరీక్షలకు సంబంధించి అనేక చర్యలు తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆ చర్యల్లో భాగంగా చూస్తే కనుక అర్హత పరీక్షల్లో ఎక్కువ మందికి అవకాశం కల్పించేటువంటి ఉద్దేశంతోనే 2024లో నిర్వహించినటువంటి అక్టోబర్లో ఒకసారి, అంతకు ముందర నిర్వహించినటువంటి పరీక్షలు, టెట్ పరీక్షలకు సంబంధించినటువంటి అంశాలు, సిలబస్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఒక సమగ్ర ప్రణాళికని రిలీజ్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిఎస్సి ఎగ్జామ్స్ నిర్వహించడానికి సంబంధించినటువంటి అంశం. ఇక మెగా డిఎస్సి 2025 కోసం 2 జీవోలను రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఉత్తర్వుల సంఖ్య ప్రకారం జీవో 15, జీవో 16 అదే ఏప్రిల్ నెలలో దీని పరీక్షలకు సంబంధించినటువంటి అంశాన్ని రిలీజ్ చేసింది. సాధారణంగా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉపాధ్యాయులు ఏ కేటగిరీలు ఉంటారు, వాటిలన్నింటినీ కూడా డైరెక్ట్ గవర్నమెంట్ స్కూల్స్, పంచాయతీరాజ్ స్కూల్స్, మున్సిపల్ శాఖ, ఈ 3 పరిధిలో ఉన్నటువంటి ఖాళీలతో పాటు గిరిజన సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నిటినీ, వాటితో పాటు జువైనల్ హోమ్స్కి సంబంధించినటువంటి, రెసిడెన్షియల్ పాఠశాలలకు సంబంధించి, మోడల్ స్కూల్స్కి సంబంధించినటువంటి ఖాళీల అంశాన్ని కూడా ఇందులో పొందుపరిచింది రాష్ట్ర ప్రభుత్వం. అందువల్లనే పెద్ద సంఖ్యలో ఉద్యోగుల భర్తీకి అంటే టీచర్ల భర్తీకి లేదా స్కూల్ అసిస్టెంట్ల భర్తీకి సంబంధించి, పీఈటీల భర్తీకి సంబంధించినటువంటి అంశాలన్నీ ఇందులో పొందుపరిచారు. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగులకి అంటే ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించినటువంటి అప్లికేషన్లు కూడా పెద్ద ఎత్తున వచ్చినాయి. 3,36,000 మంది అభ్యర్థుల నుంచి దరఖాస్తులు వచ్చినట్టుగా తెలిపింది. ఈ పరీక్షలకు సంబంధించి 87% పైగా వాళ్ళు అప్లికేషన్స్ ఎవరైతే ఉన్నారో దరఖాస్తుదారులు, వాళ్ళు ఎంచుకున్నటువంటి చోటే ఈ పోస్ట్ అంటే ఎగ్జామ్ రాసేటువంటి సెంటర్లు కేటాయించడం, అలాగే 2 షిఫ్ట్లో పెద్ద సంఖ్యలో ఉండడం వల్ల 2 షిఫ్ట్లో ఎగ్జామ్స్ నిర్వహించడం, కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు, పరీక్షల సంఖ్య, అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల 69 కేటగిరీ పోస్టులు ఉన్నాయి మొత్తం. వాటన్నిటి కూడా నార్మలైజేషన్ విధానాన్ని అనుసరించాం. సో ఇవన్నీ కూడా తెలియజేశారు. మొత్తం ప్రతి జిల్లాలో 50 మంది అభ్యర్థులకి ఒక బృందం చొప్పున సర్టిఫికేట్ల పరిశీలన అధికార బృందాలను ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయిలో వాళ్ళకి శిక్షణ ఇచ్చారు. 7 రౌండ్ల ఎంపిక పరిధిలో ఉన్న అందరు అభ్యర్థుల ధ్రువపత్రాలను కూడా జిల్లా వెరిఫికేషన్ బృందాలు నిశ్చితంగా పరిశీలించినాయి. అలానే హ్యాండిక్యాప్ కేటగిరీస్, దివ్యాంగులకి సంబంధించినటువంటివి, బ్లైండ్, హీరింగ్ ఇంపైర్డ్, ఇటువంటి వాటికి సంబంధించినటువంటి వాటిలో ఆరోగ్య శాఖ, వైద్య ఆరోగ్య శాఖ సహకారం కూడా తీసుకున్నట్టుగా చెప్తున్నారు. సో మొత్తం మీద ఈ ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ రిజర్వేషన్ విధానంలో కానీ, ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా ఈసారి స్పెషల్గా చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం. 3% రిజర్వేషన్ అమలు చేస్తూ 372 పోస్టులు స్పోర్ట్స్ కేటాయించారు. ఇక స్పోర్ట్స్లో మంచి పర్ఫార్మెన్స్ చూపించినటువంటి వాళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక అన్ని సబ్జెక్టులు, మేనేజ్మెంట్ తుది ఎంపిక జాబితాని సెప్టెంబర్ 15, 2025న రిలీజ్ చేయడం జరిగింది. ఉద్యోగాలకు ఎంపికైనటువంటి అభ్యర్థులకు త్వరలోనే నియామక పత్రాలు ఇవ్వబోతున్నారు. సో ఇక్కడతో ఒక క్లారిటీ వచ్చేసింది, ఎంపికైన వాళ్ళ విషయంలో క్లారిటీ వచ్చేసింది. అలానే రిక్రూట్మెంట్ విషయంలో కూడా ఒక 400 పోస్టులకి సరైనటువంటి అర్హత కలిగిన అభ్యర్థులు రాలేదు కాబట్టి వాటి రిక్రూట్మెంట్ ఆపేసినట్టుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు దసరా సెలవుల అనంతరం జిల్లాల వారీగా 22/9/2025 నుంచి 29/9/2025 నుంచి 8 రోజుల పాటు ఈ కొత్తగా నియమితులైనటువంటి ఉపాధ్యాయులకు ఇండక్షన్ ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ శిక్షణ ద్వారా వారి బోధన నైపుణ్యాలను అభివృద్ధి చేసి సమాజ అభివృద్ధి కోసం నిజాయితీ, నిబద్ధత, అంకిత భావంతో సేవలు అందించేలా వారిని ప్రేరేపించడం జరుగుతుంది. ఇక ట్రైనింగ్ సమయంలోనే కౌన్సిలింగ్ నిర్వహించి ప్లేస్మెంట్ ఆర్డర్లు కూడా అప్పుడే ఇచ్చేస్తారు. సో ట్రైనింగ్, ప్లేస్మెంట్ ఆర్డర్లు అన్నీ ఒకేసారి ప్యారల్గా జరుగుతాయి. 22వ తేదీ అంటే ఈ నెల 22వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేయాలని చెప్పని విద్యాశాఖ టార్గెట్గా పెట్టుకుంది. ఇక అభ్యర్థులకి సంబంధించినటువంటి క్లారిఫికేషన్స్ ఏమైనా కావాలంటే కనుక ఈ నంబర్లకి హెల్ప్ డెస్క్ నంబర్లు కూడా ఇచ్చారు. 8125046997, అలానే 9398810958 79956499286
అలానే 7995789286 ఈ నంబర్లకి సంబంధించి ఎవరైనా సందేహాలు ఉంటే కనుక ఈ 4 నంబర్లకి కాంటాక్ట్ చేయొచ్చు. అభ్యర్థులు సెలెక్ట్ అయిన వాళ్ళు కావచ్చు, అనుమానాలు ఉన్న వాళ్ళు కావచ్చు, దీనికి కనెక్ట్ కావచ్చు. ఇది మొత్తం మీద డిఎస్సికి సంబంధించినటువంటి స్టేటస్. ఇక ఎంపిక కాని పోస్టులకు సంబంధించిన జాబితాను కూడా రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. జిల్లాల వారీగా ఒకసారి మనం పరిశీలించి చూస్తే కనుక ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది మనకి అర్థమవుతుంది. మొత్తం 16,347 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇక 15,941 పోస్టులు భర్తీ చేసినట్టుగా, అంటే దానికి సంబంధించి అర్హత కలిగినటువంటి అభ్యర్థులు వచ్చారు. ఫైనల్గా వాళ్ళకి ఆ ఉద్యోగాలు ఇస్తారు. ఎవరెవరికి అనేది త్వరలోనే తెలుస్తుంది. ఇక 406 పోస్టులకు సంబంధించి అన్ఫిల్డ్ పోస్టులు ఉన్నాయి. వాటికి క్వాలిఫికేషన్స్ తగిన వాళ్ళు కానీ లేదా అర్హతలు ఉన్న వాళ్ళు కానీ రాలేదు కాబట్టి ఆ పోస్టులకు మాత్రం 406 పోస్టులు మళ్ళీ వేకెంట్ ఉన్నట్టే. అన్ని చోట్ల కూడా 90% అబవ్ రిక్రూట్మెంట్ జరిగినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. మొత్తం జిల్లాల వారీగా చూస్తే కనుక ఈ జిల్లాకు సంబంధించి కర్నూలు జిల్లాకు సంబంధించి 88 పోస్టులు భర్తీ కానటువంటి పరిస్థితి ఉంది. రెండో స్థానంలో చిత్తూరు జిల్లా 70 పోస్టులు భర్తీ కానటువంటి పరిస్థితి ఉంది. మిగతా అన్ని జిల్లాల్లో కూడా మ్యాక్సిమం రిక్రూట్మెంట్ జరిగినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. సో దసరా సెలవుల తర్వాత కొత్త టీచర్లు ఆంధ్రప్రదేశ్లో పిల్లలకి పాఠాలు చెప్పబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ప్రణాళిక కార్యాచరణ మొత్తం కూడా రెడీ చేసింది. ఈ నెల 22 నుంచి 29 వరకు జరిగేటువంటి ట్రైనింగ్ సెషన్స్లోనే నియామక పత్రాలు, వాళ్ళకి సంబంధించినటువంటి పోస్టింగ్ ఆర్డర్స్ అన్ని కూడా రిలీజ్ చేసే దిశగా పాఠశాల విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్లో కసరత్తు చేస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.